హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అడ్డా. ఈ వీడియోలో నేను యూస్ఫుల్ టిప్స్, రివ్యూస్ ఇంకా ఆన్లైన్ మనీ మేకింగ్ ట్యూటోరియల్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. నేను అప్లోడ్ చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జస్ట్ చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి తెలుగు టెక్ అడ్డా అని టైప్ చేసేయండి అండ్ ఇక్కడ మీకు ఛానల్ వచ్చేసింది అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దీనిపైన కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, జియో స్పీడ్ మరీ ఘోరంగా తగ్గిపోయింది రైట్. ఇప్పుడు మీకు కనీసం 2 Mbps/s కూడా రావట్లేదు. అంటే ఒకవేళ మనం ఆ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోగలమా, ఒకవేళ చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ప్రూఫ్తో సహా చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత సిల్వర్ నెట్వర్క్స్ అండ్ యాక్సెస్ పాయింట్స్. ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి దీంట్లో అన్నీ. ఓకే, అంటే మనకి ఇప్పుడు జియో సిమ్ వేయగానే మనకి సెట్టింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్లో మన స్పీడ్ ఎంత ఉంది, ఓకే, ఎన్ని Mbps/s ఎంత ఉంది అండ్ దీంట్లో డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఉంది, అప్లోడ్ స్పీడ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్లో. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి బిగిన్ టెస్ట్ నౌ ఉంది కదా, ట్యాప్ చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పిన్ స్పీడ్ వచ్చేసి 88 ఉంది అండ్ ఇప్పుడు మనకి ప్రాసెస్ జరుగుతుంది డౌన్లోడ్ స్పీడ్. డౌన్లోడ్ స్పీడ్ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 5.06 స్పీడ్ ఉంది. అండ్ ఇక ఇది అప్లోడ్ స్పీడ్. అప్లోడ్ స్పీడ్ వచ్చేసి మరీ తక్కువ ఉంది ఫ్రెండ్స్, 0.25. ఓకే, అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. పింగ్ వచ్చేసి 88, డౌన్లోడ్ వచ్చేసి 5.06 Mbps అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 0.25. ఓకే, ఇప్పుడు మనం సెట్టింగ్స్ చేంజ్ చేసి మళ్ళీ నెట్ స్పీడ్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఓకే, ఒకసారి చెక్ చేస్తాం. మోర్ అండ్ సెల్యులార్ నెట్వర్క్స్ అండ్ యాక్సెస్ పాయింట్స్. యాక్సెస్ పాయింట్స్లోకి వెళ్ళి జియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏం చేయగలరు ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ సర్వర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ https అండ్ /www.google.com. ఓకే, అండ్ మీరు కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బిఆర్ఆర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన LT అని ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఏం చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మీరు దీంట్లో ఇంకేమైనా చేశారనుకోండి మీ నెట్వర్క్ పోతుంది. ఓకే, మళ్ళీ మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి మళ్ళీ ఇంటర్నెట్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సేవ్ చేశాను. మీరు పైన చూస్తున్నారు కదా, సిగ్నల్ పోయింది. ఓకే, నెట్ సిగ్నల్ పోయింది అండ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి. ఓకే, వచ్చేసింది. సో ఇప్పుడు నేను మళ్ళీ స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాను. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. సో ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ అని టైప్ చేసేయండి, వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ప్రీవియస్ స్పీడ్ అండ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. బిగిన్ టెస్ట్ నౌ. పింగ్ టెస్ట్ సేమ్ ఉంది అండ్ ఇది వచ్చేసి డౌన్లోడ్ స్పీడ్ ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చూడండి, 22.21 MB ఉంది. అండ్ ఇక్కడ అప్లోడ్ స్పీడ్ చెక్ చేద్దాం. అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 2.17 MB ఉంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, పింగ్ 80, డౌన్లోడ్ 22.21 Mbps అండ్ అప్లోడ్ వచ్చేసి 2.17 Mbps. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు 2 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నప్పుడు నా నెట్ స్పీడ్ చెక్ చేశాను. ఇక్కడ చూస్తున్నట్టయితే డౌన్లోడ్ వచ్చేసి 5.06 అండ్ పింగ్ వచ్చేసి 88 అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 0.25 ఉంది. అండ్ నేను సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే నా స్పీడ్ వచ్చేసి డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 22.21 MB ఉంది ఫ్రెండ్స్, సేమ్ 80 ఉంది అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 2.17 MB ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా మీ జియో స్పీడ్ అనేది 50%
ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా మీకు లాభమే కానీ నష్టమేమి ఉండదు ఫ్రెండ్స్. సో వెంటనే మీ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకొని మీ జియో స్పీడ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.